రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జాతర ఉత్సవాలను ప్రభుత్వ ఆర్భట కోసమే నిర్వహిస్తున్నారని, ఆలయంలో అధికార పార్టీ నేతలకే గౌరవ మర్యాదలు చేస్తారని, ప్రజాప్రతినిధులను అవమానాలకు గురి చేస్తారని వేములవాడ బీజేపీ కౌన్సిలర్ సంతోష్ బాబు మండిపడ్డారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర పేరుతో వివిధ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్యకర్తలకు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులకు ఆహ్వానం అందిస్తూ తమను లెక్క చేయకుండా అగౌరవపరుస్తున్నారని అన్నారు. కనీసం రెనోవేషన్ కమిటీ మెంబర్లకు ఇచ్చే గౌరవం ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర యొక్క ఏర్పాట్లు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. అధికార యంత్రాంగం కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఈ ఏదైతే ఏర్పాట్లకు ఆహ్వానించకపోవడం ఒక రకంగా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పూర్తిగా అవమానించినట్టని మేము భావిస్తూ ఉన్నాము. దీనికి గల కారణం ఏదైతే ఉందో, కేవలం 3 రోజుల కొరకు వేసినటువంటి ఉత్సవ కమిటీకి ఇచ్చినటువంటి గౌరవాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడం, దానికి గల కారణాలు అయితే ఏదైతే ఉన్నాయో మాకు ఒక విధంగా స్పష్టంగా ఉంది. ఎక్కడనైతే ఈ శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఎక్కడ ఈ ఏర్పాట్లలో దొల్లతనం కానీ, వీరు చేస్తున్నటువంటి ఏర్పాట్లలో అవకతవకలు కానీ, వీరు చేస్తున్న ఏర్పాట్లు భక్తులకు కానీ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందికరంగా ఉండడాన్ని మేము ఎక్కడ ప్రశ్నిస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పిలవకపోవడం చాలా బాధాకరం. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాము. ఈ జరిగినటువంటి శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా నిజమైన భక్తులకు, సాధారణ భక్తులకు దర్శన విషయంలో గంటలు వాళ్ళు క్యూ లైన్లో వేచి ఉండడం, చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఒక రకంగా వారు పడుతున్నటువంటి ఇబ్బందులను వీళ్ళందరూ మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏర్పాట్లు పూర్తిగా అధికార యంత్రాంగం, దేవాదాయ శాఖ విఫలమైనట్టుగా మేము